ప్రస్తుతం మనతో పాటు అంబటి రాంబాబు మాజీ మంత్రి ఫోన్ లైన్ లో మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. రైట్, జోగి రమేష్ గారి అరెస్ట్ మీరు ఎలా చూస్తున్నారు సార్? అంటే నిన్న జరిగిన ఘటనని డైవర్ట్ చేసే పనిలో భాగంగా ఇది జరిగిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి కదా, మీరు ఎలా చూస్తున్నారు? ఖచ్చితంగా అంటే నిన్న జరిగినటువంటి ఒక దుర్ఘటన ఏదైతే ఉందో ప్రభుత్వ అసమర్థత వలన 9 మంది చనిపోయారు శ్రీకాకుళం జిల్లాలో, దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ ఈ యాక్షన్ తీసుకున్నట్టుగా నాకు అర్థమవుతా ఉన్నది. రెండో అంశం ఏంటంటే జోగి రమేష్ మీద ఎప్పటి నుంచో కక్ష పట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏ కేసు దొరుకుతుందో ఆ కేసులో ఇరికిద్దామనేటువంటి ఒక దురుద్దేశంతో చాలా రోజుల నుంచి ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో యాక్చువల్ గా ఈ కల్తీ మద్యం కేసు తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి తప్పిదం, వారిని అరెస్ట్ చేయకోకుండా జోగి రమేష్ మీద కక్ష తీర్చుకునేందుకు అరెస్ట్ చేసి ఇవాళ తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కక్ష సాధింపు చర్యల్లో ఒక భాగం. జోగి రమేష్ ని ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఈ కూటమి ప్రభుత్వం, ఆ రోజు నుంచి వెంటాడుతా ఉంది. ఆయన మీద అనేక కేసులు పెట్టినా ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తాం, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడం జరుగుతా ఉన్నది. దాన్ని ఏదో ఒక విధంగా మా పక్కన పెట్టి అరెస్ట్ చేయాలనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో ఈ కల్తీ మద్యం కేసులు ఆయన అన్నెసరీగా ఇరికించి అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య ఒకటి. రెండవది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన నుంచి మొత్తం ప్రజల దృష్టిని మరల్చేందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిని మరల్చేందుకు, దాన్ని అడక్కోకుండా పక్కకు పెట్టేందుకు మమ్మల్ని ఈ రకంగా వాళ్ళు చేస్తున్నట్టుగా అర్థమవుతున్నటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. అంటే ఒకరిని టార్గెట్ చేసి వాళ్ళ ప్రజల దృష్టిని మళ్లించేందుకు తీసుకుంటున్న ఈ చర్యల్ని నిజంగా ప్రజలు గమనించట్లేదు అనుకోవాలా, లేకపోతే ఎలా చూస్తున్నారు? వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్లా మీరు భావిస్తున్నారా? 100% ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తారు, దాన్ని కౌంట్ చేస్తారు. కాకపోతే దే కెనాట్ స్పీక్ నౌ. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సామాన్య ఓటరు గాని, సామాన్య ప్రజలు గాని, రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తులు గాని బహిరంగంగా మాట్లాడే అవకాశాలు ఉండకపోవచ్చు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కానీ, సమాజంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కానీ దే కెనాట్ స్పీక్ ఇమీడియట్లీ. బట్ టైం వచ్చినప్పుడు వీటన్నిటికీ సమాధానం ప్రజలు చెప్తారు. ప్రజలు ఖచ్చితంగా ఇది తప్పని అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కన్నా కూడా ఏ కక్ష సాధింపు చర్యల మీద ఎక్కువ దృష్టి పెట్టింది అనేది ప్రజలు ఒక అభిప్రాయానికి వస్తున్నారు. కేవలం 1-6 మాసాల్లోనే ఏ ప్రభుత్వానికి లేనంత వ్యతిరేకత ఈ ప్రభుత్వానికి వచ్చింది అనేది సర్వం అందరికీ అర్థమవుతుంది. తెలుగుదేశానికి కూడా అర్థమవుతుంది. కాకపోతే వాళ్ళు దే కెనాట్ స్పీక్ అవుట్. కాబట్టి ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తారు, ప్రతి విషయాన్ని కౌంట్ చేస్తారు. వాళ్ళు సమయం వచ్చినప్పుడు మాత్రమే సమాధానం చెప్తారు అనేది చరిత్ర చెప్పినటువంటి సత్యంగా నేను భావిస్తున్నాను. రైట్, తొలి నుంచి చూస్తున్నాను సార్, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జరిగిన అనేక రకాల ఇన్సిడెంట్స్ అవి జరగటం, వెంటనే ఒక పొలిటికల్ యాక్షన్ తీసుకోవటం. అంటే దీన్ని వాళ్ళు చేస్తూ ఉన్న చర్యల్ని సక్రమ మార్గంలో పెట్టుకోవడానికి అవకాశం ఉన్నా ఇది ఒక పొలిటికల్ ప్రెషర్ని చూపించే ప్రయత్నంగా కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఒక రాష్ట్రంలో టోటల్ గా కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్ అవుతూ వస్తుంది. ప్రతి సంఘటనలోనూ వాళ్ళ ఫెయిల్యూర్ కనిపిస్తా ఉంది. ఈ ఫెయిల్యూర్స్ ని చర్చలోకి రాకోకుండా పత్రికల్లో కానీ, లేకపోతే మీడియాలో కానీ, ప్రజల్లో కానీ చర్చలోకి రాకోకుండా దీనికన్నా ఒక పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి ఇదే ఇవాళ నిన్న కాశీబుగ్గులో జరిగినటువంటి సంఘటనలో 9 మంది మరణించారు. అది ఒక ప్రైవేటు దేవాలయం అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి ప్రైవేట్ దేవాలయం, గవర్నమెంట్ దేవాలయం, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏదైనా ప్రజలు ఒక చోట సమీకృతం అవుతున్నారు అనుకున్నప్పుడు దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అది ఇవాళ రేపు ఎల్లుండి చర్చ జరగాలి. ఆ చర్చ నుంచి జోగి రమేష్ మాజీ మంత్రిని అరెస్ట్ చేశారని చర్చలోకి మమ్మల్ని నెట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా ఒక పొలిటికల్ టాక్టిక్స్, ఒక మేనేజ్మెంట్ థియరీలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు జోగి రమేష్ అంశమే కాదు, ఏ అంశమైనా సరే దాన్ని వాళ్ళ ఫెయిల్యూర్ జరగగానే ఒక అంశాన్ని తీసుకొచ్చి చర్చలోకి పెట్టేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకునేటటువంటి ఒక వికృతమైన స్ట్రాటజీని వాళ్ళు
అమలు చేస్తున్నారు, అది ప్రజలు గమనిస్తున్నారు. ఒకసారి గమనించలేకపోవచ్చు, 2 సార్లు గమనించలేకపోవచ్చు. నిత్యం ఇదే పని చేస్తున్నప్పుడు దాన్ని గమనిస్తారు, దాన్ని గుర్తుపెట్టుకుంటారు, దానికి సమాధానం చెప్తారు. ఇది జరుగుతున్నటువంటి పద్ధతి. రైట్. జోగి రమేష్ గారు కూడా ఈ విషయాన్ని ముందు నుంచే గెస్ చేస్తున్నట్లుగా కనిపించింది. దాంట్లో భాగంగానే ఆయన సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేశారు. ఎలాంటి విచారణకైనా ఆయన సిద్ధమని ప్రకటించారు. ఇన్ఫాక్ట్ లై డిటెక్టర్ టెస్ట్ కూడా తాను సిద్ధమని చెప్పడాన్ని చూసాం మనం. ఇప్పుడు జోగి రమేషే కాదు, జోగి రమేష్ మీద ఇంతకు ముందు పెట్టిన కేసులు, ఆ తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళటాలు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవటాలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏదో ఒక విధంగా ఎక్కడ కేసు దొరికితే అక్కడ జోగి రమేష్ ని ఏదో ఒక విధంగా కక్ష సాధింపు చేసి అరెస్ట్ చేసి లోపల పెట్టాలి, కక్ష తీర్చుకోవాలనేటువంటి ఒక ఆలోచన తెలుగుదేశం సైడ్ నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి పోలీసులకు ఆదేశాలు ఉన్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ కల్తీ మద్యం కేసు తెర మీదకు వచ్చిందో, ఎప్పుడైతే జోగి రమేష్ పేరుని ఈ ఎల్లో మీడియా ఎప్పుడైతే పత్రికల్లో రాయటం మొదలెట్టిందో, ఇక జోగి రమేష్ ని అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి భావన మాకు కూడా కలిగింది. నిన్నగాక మొన్నే ప్రెస్ మీట్ పెట్టాడు జోగి రమేష్. తర్వాత నేను ప్రెస్ మీట్ ఇప్పుడు అప్పుడే చెప్పాడు, అన్న వీళ్ళు నన్ను అరెస్ట్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఇలాంటి లెక్క చేసే స్వభావం కలిగినటువంటి వ్యక్తి కూడా కాదు, దేన్నైనా ఎదుర్కోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే బెయిల్ రాకుండా 4 నెలలు 5 నెలలు 6 నెలలు ఏదో ఒక టాక్టిక్స్లు వేసి తర్వాత ఏం చేస్తారంటే పోలీస్ కస్టడీకి అడుగుతారు, దాని మీద విచారణ అంటారు. ఇట్లా ప్రతి చిన్న కేసులో కూడా చాలా ఎక్కువ రోజుల పాటు జైల్లో పెట్టి ఉంచే విధంగా, మానసికంగా డౌన్ చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కేవలం జైలు అంటే ఏంటి నాకు అర్థం, జ్యుడిషియల్ రిమాండ్ అంటే ఇప్పుడైతే కేసుల మీద ఉన్న సాక్షుల మీద ప్రభావితం చేయకోకుండా ఉండేందుకు, చివరికి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కూడా బెయిల్ రాకోకుండా ఉండే విధంగా మేనేజ్ చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇండియన్ లాలోనే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా కూడా కొంతమందికి బెయిల్ రాకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బెయిల్ అనేది చాలా ఈజీగా ఇవ్వవలసినటువంటి అంశం తప్ప నేరం రుజువు కాకుండానే ఎక్కువ కాలం జైల్లో పెట్టడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. ఇది అనేక సందర్భాల్లో కోర్టులు కూడా చెప్పాయి. అయినా కూడా వాటికి భిన్నంగా ఇక్కడ పోలీసు యంత్రాంగం కానీ మరొకటి కానీ మేనేజ్ చేస్తున్నారు. ఇది చాలా డేంజరస్ సిచ్యుయేషన్, చట్టానికే చాలా ప్రమాదకరమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ అంబటి గారు, మీ స్పందనని తెలియజేసినందుకు. మొత్తం మీద కూటమి తమ పాలనలో జరుగుతున్న వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ తరహా చర్యలకు పాల్పడుతుంది అన్న విమర్శలు సర్వత్రా తలెత్తుతున్నాయి. నిన్న జరిగిన కాశీబుగ్గ ఘటన, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి 9 మంది అక్కడ చనిపోయిన పరిస్థితి, సరైన భద్రతా చర్యలను చేపట్టకపోవటం మూల ఈత తొక్కిసలాట జరిగింది, ఈ కారణంగానే ఇంత పెద్ద విపత్తు సంభవించింది అన్న విమర్శలు ఉన్నాయి. దీని నుంచి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు జోగి రమేష్ అరెస్టును ముందుకు తీసుకువచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇది ఒక అక్రమ అరెస్ట్, దీనికి ఒక ప్రామాణికత లేదు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి.